వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మళ్ళీ అదే నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలని చింపినటువంటి పరిస్థితి. ఒంగోలు అంటే జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఒకటి. మరి ఆ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలని తొలగించినటువంటి పరిస్థితి. ఒంగోలులో ప్రధానమైనటువంటి కూడల్లో ఉన్నటువంటి 4 అతి పెద్ద ఫ్లెక్సీలు, హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఒక్కసారిగా ఒంగోలులో ఉన్నటువంటి ప్రజానీకంతా షాక్ అయ్యారు. అదేంటది? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మరి 2 రోజులు ఆయన సినిమా రిలీజ్ ఉంది, హరిహర వీరమల్లు. మరి ఆ సినిమాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినా, కూటమిలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అయినా, ఒంగోలు ఎమ్మెల్యే గారి గెలుపు ఏదైనా ఉందంటే అది జనసేన వల్లే అనేది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి అంశం. మరి అలాంటి ఒంగోలు నగరంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తొలగించడం చూసారా? ట్రాక్టర్ల మీద తీసుకెళ్ళిపోవటం. అదేంటది? అందరూ ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. అయితే అసలు ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు అనేటువంటి ఎపిసోడ్ కనుక మనం ఒకసారి కనుక చూస్తే మీరు ఫ్లెక్సీలు చూడవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారి ఫోటోలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫోటో, ఆయన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఫోటో. సో బాలినేని అభిమానులని ఫ్లెక్సీల మీద ఉన్నాయి. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలిసిందే. 5 సార్లు ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. సాక్షాత్తు మార్కాపురం పర్యటనకు వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే బాలినేని గారు గొప్పతనాన్ని ప్రశంసించారు. మరి అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి జనసేన పార్టీ నాయకుడు కదా. మరి వాళ్ళ అధినేత సినిమా రిలీజ్ అయితే మరి ఆయన ఫ్లెక్సీలు వేయించడంలో తప్పు ఉంటుందా ఎక్కడైనా? ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే మరి చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కీలక నేతలు ఫ్లెక్సీలు వేయించుకుంటారు. అందులోనూ వారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అంటే ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇది. మరి అలాంటి ప్రభుత్వంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు వేయడం తప్ప అక్కడ? మరి అలాంటి ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారు? తొలగించి ఏకంగా ట్రాక్టర్ల మీద ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఫ్లెక్సీలని? ఈ ఎపిసోడ్ మీద పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. సాక్షాత్తు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి చాలా గట్టిగా మాట్లాడారు. ఇది కూటమి ప్రభుత్వం అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. మరి ఆ ఫ్లెక్సీలు వేస్తే పర్మిషన్ లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులు తొలగించడం ఏంటండి అని చెప్పేసి జనసేనకు చెందినటువంటి కీలక నేతలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ గారి మీద మరి ఫైర్ అవ్వటం కూడా జరిగిందంట. గట్టిగా మాట్లాడారంట మొదటిసారి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో మరి జనసేనలో చేరినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫ్లెక్సీ మీద ఉన్నాడని చెప్పేసి ఫ్లెక్సీలు తీపిస్తారా? అంటే మీకు నచ్చని నాయకుడు ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీలు తీపిచ్చేస్తారు, చించేస్తారా? ఇదేనా కూటమి స్ఫూర్తి? అంటే ఏంటిది? అక్కడ దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఫ్లెక్సీలు ఎవరు తీశారు? మరి అదే దామచర్ల జనార్దన్ గారు ఫ్లెక్సీలు ఎవరైనా తీస్తారా ఒంగోలులో? కలెక్టర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ దామచర్ల జనార్దన్ గారు ఫ్లెక్సీలకు పర్మిషన్ లేదని తీస్తారా? అసలు పర్మిషన్ లేదనేటువంటిది నిజమో అబద్ధమో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదని. మరి దామచర్ల జనార్దన్ గారు ఫ్లెక్సీలు తీసే ధైర్యం ఉందా అక్కడ అధికారులకి? ఆయన ఎమ్మెల్యేనే. మరి ఉప ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీలు ఎలా తీస్తున్నారు? అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారని. దామచర్ల జనార్దన్ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే పడదు కాబట్టి, నచ్చదు కాబట్టి, గతంలో అనేక సందర్భాల్లో కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి ఆయన మరి బాలినేని గారు దామచర్ల గారి గురించి మాట్లాడే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, రాష్ట్ర స్థాయి నాయకుడు. సో దామచర్ల జనార్దన్ గారు కేవలం కూటమి కలయిక వల్ల మాత్రమే గెలిచినటువంటి శాసనసభ్యుడు. అక్కడ 2014లో మొదటిసారి గెలుపు దామచర్ల జనార్దన్ గారిది. ఎందుకు? తెలుగుదేశం జనసేన కలిసే కాబట్టి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన 2
పార్టీకి చెందినటువంటి 2 సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు 70,000 ప్లస్. కాబట్టి అక్కడ దామచర్ల జనార్దన్ గారు 2014లో గెలిచారు. మరి 2019లో మళ్ళీ ఓడిపోయారు. కారణం విడివిడిగా పోటీ చేశారు కాబట్టి. వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అక్కడ బాలినేని గారికి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన గెలిచారు. మళ్ళీ 2024 దామచర్ల గారు గెలిపేలా సాధ్యమైంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది. మళ్ళీ జనసేన ఓట్ బ్యాంక్ 40,000 ఓట్లున్న కాపు సామాజిక వర్గం వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారి కోసం బాలినేని గారికి కాకుండా దామచర్ల గారికి ఓట్లు ఇస్తారు. అక్కడ దామచర్ల గారు ఎమ్మెల్యే అయ్యారు. అంటే మీ గెలుపుకి కారణమైనటువంటి, మీరు ఎమ్మెల్యే అవ్వటానికి, మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణమైన పార్టీ జనసేన పార్టీ, కారణమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫ్లెక్సీలు తీపించడం అనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు జన సైనికులు గరం అవుతున్నారు. ఇదేంటిది? కూటమి స్ఫూర్తి అని ఊరికే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. మరి దాన్ని దామచర్ల గారు పాటించరా? దామచర్ల జనార్దన్ గారికి వర్తించదా కూటమి స్ఫూర్తి? మరి ఆయన కదా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. ఆయనకి తెలియకుండానే జరిగిందా? లేకపోతే ఆయన మెప్పు పొందడానికి, ఆయన మన్నలను పొందడానికి అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమన్నా అత్యుత్సాహం ప్రదర్శించారా అనేటువంటి చర్చ ఒంగోలులో జరుగుతుంది. సో కాబట్టి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, వీటి వల్లే కూటమి స్ఫూర్తి దెబ్బతినేది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు అని చెప్పేసి ఇంకా 15-20 సంవత్సరాలు కలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, చక్కటి రాజధాని కట్టి, మరి రోడ్లు వేసి, పరిశ్రమలు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి తారాస్థాయిలో చేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఆ నేపథ్యంలో మరి కూటమి స్ఫూర్తిని ఎవరు దెబ్బతీయకూడదని చెప్పేసి మరి వాళ్ళు చాలా చక్కగా బలంగా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనే ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీసేస్తే ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు ఎత్తిస్తారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు పర్మిషన్లు ఎత్తిస్తారా? దామచర్ల జనార్దన్ గారు ఫ్లెక్సీలు పర్మిషన్లు ఎత్తిస్తారా? అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయటం వల్ల ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారి మీద అన్ని వేలు ఆయన వైపు చూపెడుతున్నాయి. ఎందుకంటే కూటమిలో సఖ్యతగా ఉండాలి, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదు. సో కాబట్టి ఈ వివాదం ఏదైతే ఉందో ఇది చిలికి గాలువ అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తానికి చాలా సాహసోపేతంగా జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా వాయిస్ రైజ్ చేశారనమాట. బలంగా వినిపించారు ఒంగోలులో వాళ్ళ వాయిస్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీసే అంత ధైర్యం చేస్తున్నారా మీరు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో సఖ్యతతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇటువంటి పనులు చేసి, ఇటువంటి చర్యలు చేసి ఈ కూటమి స్ఫూర్తిని మీరు దెబ్బతీస్తారని చెప్పేసి ఈ నాయకులందరూ కూడా బలంగా మాట్లాడటం, అదేవిధంగా జనసేన కార్పొరేటర్లు మున్సిపల్ కమిషన్ గారిని గట్టిగా నిలదీయటం, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలన్నీ కూడా యథావిధిగా తీసుకొని వచ్చి దాదాపుగా మరి తీసిన ఫ్లెక్సీలో ఒక ఫ్లెక్సీ చినిగిందంట. మరి కావాలని చింపారో లేకపోతే మరి చినిగిందో తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ ఫ్లెక్సీలు యథావిధిగా పెట్టారు. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తే ఇక ఒంగోలులో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవడం ఇక తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం 40,000 ఉంది. ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉంది. ఇక్కడ అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, మరి ఆయన జనసేనలో చేరుతుంటే ఆ బలం ఇంకా 2 రెట్లు పెరిగింది ఇక్కడ. కాబట్టి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని అనగదొక్కాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి సీటు రాదేమన్న అభద్రతా భావంలో కనుక వాళ్ళు ఏమన్నా ఉన్నా అదంతా కూడా పెద్దగా ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా కాదు. జనసేన ఈ నియోజకవర్గం అనదొక్కే పరిస్థితి అయితే లేనట్టే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కూటమి స్ఫూర్తిని ఎవరు దెబ్బతీసినా కూడా అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చర్యలు ఎవరైతే చేశారో వీళ్ళ మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి, కూటమి స్ఫూర్తిని. మరి ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు తీయటం ఏంటండి? సోషల్ మీడియా మొత్తం కూడా గొడవ అయిపోతుంది. జనసేన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీయటం ఏంటి? ఈ కూటమి ఏర్పడడానికి ఆయన ప్రధానమైనటువంటి కారకుడు, ప్రభుత్వం రావడానికి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి మీద దండెత్తినటువంటి నాయకుడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను అడ్డుకట్ట వేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అలాంటి ఆయన ఫ్లెక్సీలు తీయటం అంటే నిప్పుతోటి కొరివితోటి తలగొక్కున్నట్టే. సో కాబట్టి ఎవరైనా సరే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాలని అనేటువంటి ఆలోచన వరకు ఉంటే అది ఖచ్చితంగా మానుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది రాబోయే ఎన్నికలప్పుడు. సో కాబట్టి మొత్తానికి ఇక్కడ జనసేన నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, జనసేనకు చెందినటువంటి ఎవరైతే మైనారిటీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్లో బలంగా నిలబడ్డారు. జనసేన కార్పొరేటర్లు అందరూ కూడా అక్కడ కమిషనర్ గారితో గట్టిగా మాట్లాడి మళ్ళీ యథావిధిగా ఫ్లెక్సీలన్నీ కూడా పెట్టించారు. సో
ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే తీశారో ఆ ఫ్లెక్సీలు అక్కడే పెట్టారనేటువంటి ఒక వార్త కూడా అందుతూ ఉంది. సో మొత్తానికి మరి ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరి సద్దుమణుగుతుందా లేకపోతే ఈ ఇష్యూ ఏమైనా రైజ్ అవుతుందా? ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ఒంగోలు టౌన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి అనేకంగా ఒక థియేటర్ని బుక్ చేశారంట అభిమానులందరి కోసం. సో ఆ థియేటర్లో పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా మరి ఆ థియేటర్లో సినిమా చూడబోతూ ఉన్నారు. సో మరి ఈ ఎపిసోడ్ సంబంధించి ఇది జరుగుతుందనే ఆలోచనతోటి, డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కూడా ఈ కార్యక్రమాలు మరి ఎవరు చేశారు అనేది కూడా చర్చకు కూడా వస్తామని. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరి ఒకవేళ తాను చేయించకపోయినప్పటికి కూడా జనార్దన్ గారు అన్ని వేలు ఆయన వైపే చూపెడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆయనే కాబట్టి ఈ విధమైనటువంటి కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే మాటలు మాట్లాడింది. ఆయనకు సంబంధం లేకపోయినా, సంబంధం ఉన్నా ప్రస్తుతం అక్కడ అధికార పార్టీ శాసనసభ్యుడు ఆయనే కాబట్టి అందరూ కూడా ఆయన అనుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు ఆయనే మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేసి అలా ఫ్లెక్సీలు తీయకూడదండి, తీయించకూడదు, ఇది మా అధినేత ఎలాగనో చంద్రబాబు గారు ఎలాగనో మా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన ఫ్లెక్సీలు తీయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ మరి ఇక ఏ మలుపు తిరగబోతుందో.